అయోధ్య గురించి చెప్పాలంటే అయోధ్య రామ మందిరం గురించి అక్షంతలు అక్కంచెలు రావడం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తున్నారు. ఏంటి దాని ప్రత్యేకత? ఉన్న పవర్ ఏంటి ఇది అక్షంతలు? 22వ తారీఖు రాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత కానీ ఇప్పుడు తెచ్చారని వీళ్ళు అక్షంతలు వేసుకుంటారా ఏంటి? మళ్ళీ తెలుసా వాళ్ళకు? చాలా మందికి ద్వారా చాలా మందికి తెలుసు, చాలా మంది తెలియదు. మీ పుణ్యాన్ని ఇప్పుడు అందరూ చూస్తారు. కానీ వేల హోమాలు చేస్తున్నారు అక్కడ ఒక మందిరానికి. ఇన్ని హోమాలు చేయడానికి రీజన్ ఏంటి? అయితే ఈ విధానాన్ని అనుసరించి భగవంతుల్లో ఆ ప్రాణశక్తి, ఆ జీవకళ చైతన్య శక్తి ప్రవేశించాలంటే యజ్ఞశక్తి చాలా ఉపయోగపడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ అతిథి ఉన్నారండి. ఆ అతిథి ఎవరో కాదు, శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూడడం జరిగింది. చాలా క్వశ్చన్స్కి తను చక్కగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఇప్పుడు స్వామి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి. అయోధ్య గురించి చెప్పాలంటే అయోధ్య రామ మందిరం గురించి చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి, నిర్మిస్తున్నారు. అండ్ రీసెంట్లీ చాలా మందికి మన ఇళ్లకు అక్షంతలు కూడా రావడం జరిగింది. మీకు కూడా వచ్చాయండి అక్షంతలు అక్కంచెలు? వచ్చాయి. దాని ప్రత్యేకత ఏంటండి? అక్షంతలు అక్కంచెలు రావడం ఇప్పుడు ప్రతి ఒక్క మన ఇంటికి పంపిస్తున్నారు. ఏంటి దాని ప్రత్యేకత? ఉన్న పవర్ ఏంటి ఇది అక్షంతలకు? మన ఇంట్లో ఒక కొడుకు పుడితే ఆ ఇంటి తల్లిదండ్రులు కానీ, లేకపోతే తాతోళ్ళు కానీ, అవ్వోళ్ళు కానీ, ఇంకా మిగతా చిన్నాన్న పెద్దన్న వాళ్ళు ఎంత సంతోషపడతారు, మా వారసుడు పుట్టిందని. అదేవిధంగా ఇంటికి ఒక అల్లుడు వస్తే కూడా ఎంతో ఆనందపడతారు. ఇక్కడ అల్లుడు వచ్చినా కొడుకు వచ్చిన ఒక ఆనందం ఎట్లను, ఈ జగతికి, ఈ భూమండలానికి ఒక కొడుకు లాంటి వాడు అనుకోండి, ఇంకా అల్లుడు అనుకోండి, ఏమని అనుకోండి, రాముడు 16 దివ్య ధర్మాలు కలగలుపుకొని పుట్టిన పురుషోత్తముడు. అంతటి మాన్యత, అంతటి పురుషోత్తమ ధర్మంతో పుట్టిన పురుషుడు ఎవరు లేరు. అందుకే రాముడు మనిషి అయి పుట్టినా కూడా దేవుడు అయ్యిండు. ఆయన జన్మను సంస్కరించుకున్నాడు. ఆయన ఎత్తిన జన్మను రాజయోగ ధర్మంలో సంస్కరించుకున్న ఏకైక పురుషోత్తముడు రాముడే. అందుకే ఆ రాముడి యొక్క ప్రతిష్ఠ తాలూకు సంబంధించిన గుర్తు, ఆనవాలు ప్రతి ఇంటిని చేరుతున్నాయంటే తన యొక్క దైవత్వం, తన యొక్క మహిమ, పుణ్యం అన్నింటిలోకి వస్తుందని లెక్క. ఓకే. అక్షింతలు చేరిన తర్వాత ఆ అక్షింతలు ఏదో ఒక రాగి పాత్రలో, సిల్వర్ పాత్రలను ఇంట్లో పూజా మందిరంలో పెట్టి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి పూజించుకొని 22వ తారీఖు రాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ అక్షింతలు అందరూ మీద చల్లుకొని ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో, ధాన్యం పెట్టే ప్రదేశంలో, వాహనాల మీద, వ్యాపార స్థలంలో, ఫ్యాక్టరీల కాడ అక్కడక్కడ కొంత చల్లుకుంటే ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుంది, సత్యం అనేది హెచ్చవుతుంది, అభివృద్ధి అనేది ఎక్కువవుతుంది. అంటే ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ప్రతిష్ఠ జరుగుతుంది. మనం ఒక యజ్ఞం చేసి ఆ పుణ్యం అన్ని దాని లోపల గ్రోతింగ్ అవ్వాలని ఎట్లా కోరుకుంటామో ఆ రాముడి యొక్క అక్షింతల్లో ఆ మహిమ ఉన్నది. ఇది అందరూ చేసుకోవాలి. మన ఆశ్రమానికి వచ్చిన అందరికి నేను చెప్తున్నాను ఈ విషయం. కానీ ఇప్పుడు తెచ్చారని వీళ్ళు అక్షింతలు వేసుకుంటారా ఏంది? మళ్ళీ తెలుసా వాళ్ళకు? చాలా మందికి ద్వారా చాలా మందికి తెలుసు, చాలా మంది తెలియదు. మీ పుణ్యాన్ని ఇప్పుడు అందరూ చూస్తారు. ఫస్ట్ టైం ఈ విషయం ఇంటర్వ్యూలో చెప్పారు. తెలియదు నిజంగా ఎవరికి కూడా. మీరు చెప్తే కూడా నాకు తెలియదు. అసలు తెచ్చి వేసుకుంటారు అక్షింతలు అంటున్నారు. అంటే అక్కడ టెంపుల్ దగ్గర అయిన తర్వాత మనం ఇక్కడ చేసుకోవాలి. 22వ తారీఖు రాముని ప్రతిష్ఠ అవుతుంది కదా. మాకు కూడా ఆల్ ఇండియా సాధు సంతు పరిషత్ నుంచి ఆహ్వానం అందింది. మేము కూడా వెళ్తున్నాం. 21వ తారీఖు మేము అక్కడ ఉండాలి. 22వ తారీఖు ప్రతిష్టలో స్వామీజీల చేతి మీదే జరుగుతుంది. తెలంగాణ నుంచి ఒక 14 మందిని పోతున్నాం. ప్రతి రాష్ట్రం నుంచి పోతున్నారు. అంటే ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైతే ధర్మం గురించి ఎక్కువ మాట్లాడతారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్తున్నారు. సీక్రెట్ గా తపస్సు చేసుకొని అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని అడగట్లేదు అనుకోండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళని దీని మాధ్యమంగా 10 మంది చూస్తారు కదా. మీరైనా పలానా స్వామి బాగా చెప్తాడని నన్ను ఇక్కడ పిలిచారు. అట్లా నేను కూడా వెళ్తున్నా. 22వ తారీఖు ప్రతిష్ఠ అయిన తర్వాత 23వ తారీఖు రిటర్న్ ఫ్లైట్ ఉంది మాకు. 24వ తారీఖు మన ఆశ్రమంలో ఈ అక్షింతలు మేము కూడా అంత చేస్తున్నాం. మన గోశాల ఉంది, గోవుల యొక్క ప్రదేశంలో, అమ్మవారి పాదాల దగ్గర, మన కోనేట్లో, మేము ఉండేటటువంటి ప్రదేశంలో అంతా కూడా అక్షంతల ప్రోక్షణ చేసి మేము కూడా ధారణ చేసుకుంటాం. కానీ వేల హోమాలు చేస్తున్నారు అక్కడ ఒక మందిరానికి. ఇన్ని హోమాలు చేయడానికి రీజన్ ఏంటి స్వామి? ఇప్పుడు మన శరీర నిర్మాణంలో ఉన్నటువంటి ధర్మానికి అక్కడ ప్రతీక. అదే కాదు, ఏ దేవాలయం ఒక గల్లీలో ఆలయం నిర్మాణం చేసుకున్నా, ఒక పుణ్యక్షేత్రంలో నూతన ఆలయం నిర్మాణం చేసినా ఆ ఆలయం తాలూకున్నటువంటి తంతుభేదం జరగాలి. మన శరీరం సప్తధాతువులతో, 6 చక్రాలతో, 3 నాడులతో గ్రంథి భేదమై ఉంటుంది. అయితే ఈ విధానాన్ని అనుసరించి
భగవంతునిలో ఆ ప్రాణశక్తి, ఆ జీవకళ చైతన్య శక్తి ప్రవేశించాలంటే యజ్ఞశక్తి చాలా ఉపయోగపడుతుంది. యజ్ఞం ద్వారా ఉత్పన్నమైనటువంటి దైవశక్తులన్నీ కూడా అందులో నిక్షిప్తం చేస్తారు. ఎన్ని హోమగుండాలు ఎక్కువ పెట్టి ఎంత యజ్ఞం ఎక్కువ చేస్తే ఆ దైవత్వ కళలు అంత ఎక్కువగా అక్కడ పాజిటివ్ అయి ఉంటాయన్నమాట. ఇప్పుడు రాముని విగ్రహాన్ని గురించి, రాముని యొక్క ప్రతిష్ట గురించి ప్రపంచమంతా కళ్ళు తెచ్చుకొని ఉన్నది. ప్రపంచమంతా ఆ కోరికతో ఉన్నప్పుడు ప్రపంచానికి సువిశాలమైనటువంటి శక్తిని ప్రసాదించాలంటే 1000 హోమగుండాలు పెట్టాలి. ఆ ఎనర్జీ అంతగానో రిలీజ్ అవ్వాలంటే, అంత సత్యం ఉత్పన్నం కావాలంటే అక్కడ జరుగుతున్నటువంటి పూజ, ఆ కైంకర్యం, ఆ విధి అంతా కూడా నిష్ణాతులైన వాళ్ళ యొక్క పర్యవేక్షణలో చేస్తున్నారు. మనం ఇప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత వీలైతే మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి చూడండి. ఆ శిల్పకళా సౌందర్యం కానీ, ఆ పద్ధతి కానీ అబ్బబ్బో అద్భుతం. భారతదేశ నలుమూలలో ఉన్నటువంటి శిల్పాచార్యులు, నిష్ణాతులైనటువంటి శిల్పాచార్యుల యొక్క పర్యవేక్షణ, రాముడి విగ్రహం యొక్క నమూనా తయారు చేసే విధానం కూడా ఒక గొప్ప శిల్పాచార్యుడు ఇచ్చాడు. దాని ఒక స్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడగానే రాముడు వచ్చాడేమో అన్నంత అందంగా ఉంటుంది. మీరు వెళ్ళారా స్వామి? అంటే మాకు మా గురువుల యొక్క అట్లా తెలుస్తుంది, ఇట్లా తయారు చేస్తున్నారు, ఈ కళలతో కడుతున్నారు, ఈ శాస్త్ర పద్ధతికి ఇది చెక్కారని. ఇప్పుడు 22వ తారీఖు ప్రతిష్టలు మేము ఉంటాం కదా, అప్పుడు వెళ్ళి అన్నీ చూసి వస్తాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి కారణం ఏంటి స్వామి? అంటే ఇన్ని సంవత్సరాలు చల్లేంది ఇప్పుడు చూడండి. మంచోని మనసు కాలితే చెడ్డో నీళ్లు కాలుతుంది అంటారంట, మోటుగా పెద్ద మనుషులు అంటుండ్రి. ఎంతో మంది సాధువుల యొక్క తపస్సుకు ప్రతిరూపం ఇది. ఎంతో మంది తాపసులు దాని మీద తపస్సు చేశారు. ఒక ఆయన 62 సంవత్సరాలు అన్నమే ఇడిచిపెట్టాడు రాముని గురించి, కేవలం రాముని గురించి. ఇప్పుడు రాముని ప్రతిష్ట అయితే ఆయన అన్నం తింటాడు. ఒక సాధ్వీమణి కూడా ఉంది, ఒక మాతృమూర్తి. చాలామంది ఉన్నారు విమిన. అంతవరకు ఎందుకండి? నేను 2011వ సంవత్సరంలో ఆత్మ సన్యాస యోగ పాత్ర తీసుకున్నప్పుడే నేను సంకల్పం చేశాను, రాముడు కూర్చోవాలి, భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. నేను చేసే తపస్సు సత్యమైతే ఈ 3 జరగాల. నేను కూడా పట్టాభిషేకం తీసుకున్నాను, అందులో ఒకటి నెరవేరుతుంది. ఓకే, సంతోషం. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, ఇంత మంచి ఒక అయోధ్యలో రామ మందిర్ కడుతున్నారు, ఏమైనా మార్పులు ఏమైనా రావచ్చా స్వామి మీ దివ్య దృష్టితో పాటు? చాలా వస్తాయి. రాముడు కూర్చున్న తర్వాత ఈ దేశంలో చాలా మార్పులు జరుగుతాయి. అంటే ఇతర మతాల వాళ్ళకు ఏ విధమైన హాని తలపెట్టకుండా, వాళ్ళ ధర్మాలు వాళ్ళే, వాళ్ళ పద్ధతులు వాళ్ళే, వాళ్ళ దేవుడు వాడు, వాళ్ళ పద్ధతి వాళ్ళది, ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ఈ దేశ అస్తిత్వం ఏదైతే ఉన్నదో, ఈ దేశం యొక్క మూల సంపద, ఆధ్యాత్మిక సంపద, దాన్ని నిలబెట్టేయడానికి ఎన్నో మార్పులు చేస్తారు మన పెద్దలు. అది పొలిటికల్ వైజ్గా జరుగుతుంది, కేవలం ఒక పార్టీ మాత్రం ఇదంతా చేస్తుంది అనుకుంటే ఒక అపోహ. ధర్మం ఎవరి చేత ఏ కార్యం చేయించుకోవాలో వాళ్ళ చేత ఆ కార్యం చేయిస్తుంది. అది కొందరు రూపంలో చేయిస్తుంది, జరుగుతుంది. ఇంకా కూడా రాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంకొన్ని దేవాలయాల్లో మార్పులు జరుగుతాయి, ఇంకొన్ని ప్రదేశాల్లో మార్పులు జరుగుతాయి. పవిత్రమైనటువంటి ప్రపంచమే గర్వించదగ్గటువంటి ఆవిష్కరణలు భారతదేశంలో చాలా జరగబోతున్నాయి. ఒక విషయం అండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, దయచేసి ఎవరిని కించపరచండి కాదు. నేను ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి సన్యాసిని కాబట్టి నా ధర్మం గురించి నేను చెప్పడంలో తప్పులేదు, నా ధర్మం గురించి నేను చెప్పడం తప్పులేదు. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు. సంతోషం. ఈరోజు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగడానికి ఎంతోమంది బలిదానం ఉన్నది. చాలామంది దాని విషయంలో పోరాటం చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది దాని మీద జైళ్ళ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ ఒక మసీదు ఉంది. మసీదు ఉండడం వల్ల అంత విధ్వంసం చెలరేగిందన్నదాన్ని ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మథురలో కూడా ఒక మసీదు ఉన్నది, కృష్ణుడు జన్మించినటువంటి జన్మస్థానంలో. అయోధ్యలో కూడా రాముడు పుట్టిన ప్రదేశంలో, రాముని యొక్క జన్మస్థానమైనటువంటి ప్రదేశంలో మసీదు ఉన్నది. నేనేమంటా అంటే, ఈరోజు మీ మత విశ్వాసాలకు సంబంధించిన ప్రదేశంలో మేము ఒక దేవాలయం కడితే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు కదా. వద్దు. ఈ దేశం పుణ్యభూమి, ఈ దేశం అన్నపూర్ణ, ఈ దేశం మాతృనిలయం. మీరు దేహి అని వచ్చినందుకు, మిమ్మల్ని హక్కున చేర్చుకున్నందుక ఈరోజు ఇంత విధ్వంసం సృష్టిస్తున్నది. మమ్మల్ని గౌరవించండి, మేము కూడా గౌరవిస్తాం. చూడండి, ఎంతమంది హిందువులు ఇప్పుడు దర్గాల దగ్గరికి వెళ్ళి మొక్కుతుండలేరు, పూజలు చేస్తలేరు. ఒక్క ముస్లిం అని వచ్చి మన దేవుళ్ళ దగ్గర పూజలు చేస్తారా? రారు, మొక్కరు. ఎక్కడ సమరసత ఉన్నది, ఎక్కడ సామరస్యం ఉన్నది చెప్పండి. మనం అందరినీ ఆహ్వానిస్తాం, ఎందుకంటే మన సంస్కృతి మనకు అది నేర్పింది.
విదేశీయులు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో వ్యాపారం చేయనీకి వస్తామంటే అతిథి దేవో భవ అనే ధర్మాన్ని కట్టుబడి రండి వచ్చి చేసుకొని బతకండి అన్నాం. చేసుకొని బతకండి అని చెప్పగానే మన నెత్తి మీద టోపీ పెట్టి మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశం మోసం చేయనికి చేతగాని దేశం అండి. అందులో మన హిందువులు మన వాళ్ళకి పెట్టడమే తెలుసు, తీసుకోరు. ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతికి మన వాళ్ళు అలవాటు పడ్డారో కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు కొన్ని క్రియాశీలతలకు లోబడడం జరిగింది తప్పిస్తే ఈ దేశంలో వెంట్రుక సందు మోపేటంత సమయం కూడా లేనటువంటి ధర్మాన్ని పాటించేవాళ్ళు మన వాళ్ళు. భగవంతుని ఆపినరు, ఆగవయ్యా నేను వస్తాను ఆపినరు. భగవంతుని ఆపి నిలబెట్టి దేవునికి వాళ్ళు వెళ్ళి ఇచ్చిన తర్వాతనే స్వీకరించాలని ఆంక్ష పెట్టిండ్రు మన వాళ్ళు. పుండలీకుని చరిత్ర మనం చూస్తే పండరిపురంలో దేవుడు ఇంటికాడికి వచ్చి పుండలీక అంటే ఆగు స్వామి వస్తా అని చెప్పి దేవుడు నిలబెట్టిండు. ఆయన నాకు కాళ్ళు నొప్పెడుతున్నాయి అంటే ఒక ఇటుక ఇసిరిండు, ఆ ఇటుక మీద నిలబడని చెప్పిండు. ఇటుక మీద కూర్చున్న నిలబడ్డందుకే వీటు వారు బస్సులేలా, అందుకే విట్టాలా మరాఠీలో. వీట్ అంటే ఇటుక, ఇటుక మీద నిలబడ్డందుకు వీటు వారు బస్సులేలా, అందుకే విట్టాలా ఆయన పేరు దాని మీద వచ్చింది. భగవంతుని శాసించారు మన ధర్మంలో భక్తులు. భగవంతుని పసిపిల్లలాగా చేసి పాలించినటువంటి సాధ్వీమనులు పుట్టారు మన ధర్మంలో. భగవంతునే ప్రశ్నించి ప్రశ్నల్లో ఓడగొట్టినటువంటి ఋషులు పుట్టారు మన ధర్మంలో. ఇంకా వాళ్ళు దేవుళ్ళని తెలుసుకునే పనిలోనే ఉన్నారు మిగతా మతాల వాళ్ళు. ఇంకొస్తాడు అంటున్నారు వాళ్ళు. మన దాంట్లో వచ్చిండు, అయిపోయింది, అంతా అయిపోయింది. నీవు పరిపూర్ణుడు అయ్యేది ఒక్కటే మిగిలిపోయింది అంతే. అయోధ్యలో రామ్ విగ్రహం గురించి స్పెషల్గా చెప్పాలంటే ఏం చెప్తారు స్వామి? 8th వండర్, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అని చెప్పొచ్చు. అది ప్రపంచం గర్వించదగ్గ ఒక అంశం ఏదైనా ఉన్నది అంటే అదని చెప్పొచ్చు. ఓకే. అయోధ్య నగర చరిత్ర ఏమైనా తెలుసా స్వామి మీకు? తెలిస్తే ఏమైనా చిన్నగా చెప్పగలుగుతారా? ఇంకా అదొక పెద్ద సామ్రాజ్యము. ఆ కాలంలో ఈ భూప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఉండేవాళ్ళు అక్కడ. అయోధ్య సామ్రాజ్యం అనేది అక్కడ అయోధ్య కేంద్రకంగా ఈ భూమండలంతా పాలించారు. ఇప్పుడున్న అమెరికా, ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ భూ నివాసం ఉన్నదో, ఎక్కడెక్కడ మానవాళి నివాసిస్తున్నో అన్నిటిని కూడా పరిపాలించినటువంటి రాజులు, చక్రవర్తులు అక్కడ ఉండేవాళ్ళు. ఆ పుణ్యభూమిలో, ఆ పుణ్యస్థలం లోపల పుట్టిన ఆ పురుషోత్తముడే శ్రీరామచంద్రుడు. సాక్షాత్తు భగవంతుడే మనిషి పుట్టినటువంటి ప్రదేశం. తాను మనిషి పుట్టి మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకుంటే భగవంతుడు అవ్వగలడని చెప్పి చూపించినటువంటి ప్రదేశం అయోధ్య. అయోధ్య రామ మందిర్లో పూజలు ఏ రకంగా చేయబోతున్నారు? మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మూల తంతులు ఏవైతే ఉంటాయో ఆగమ శాస్త్రాల్లో, మన ధర్మశాస్త్రాల్లో చెప్పిన పద్ధతిగా వేదం ఆధారంగా వేద మూలాలను అనుసరించి అక్కడ పూజలు చేస్తారండి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వేద విద్వాంసులు, వేద పండితుల నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిర్ నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు స్వామి? పట్టింది ఇప్పటిదాకా? ఇంకేమండి, ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఏమైనా ఆటంకాలు ఎదుర్కొన్నారా? ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ అన్నిటిని ఛేదించారు, అన్నిటిని ఫేస్ చేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు అంటే అన్ని పుణ్యక్షేత్రాలకు మనం వెళ్తుంటాము దాదాపు. ఇప్పుడు అయోధ్య రామ మందిర్ అంటే ఒక పెద్ద మన దేశంలోనే, మన దగ్గరనే, ప్రపంచంలోనే పెద్దది అనుకోండి. ఇప్పుడు రాముడు అంటే చాలా అందరికీ దేవుడే. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి నియమాలతోనే వెళ్ళాలి? అయోధ్య రామ మందిరంకి వెళ్ళాలంటే ఎలాంటి పాటించుకుంటూ వెళ్ళాలి? ప్రత్యేక రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సర్వసామాన్యంగా మనం యాదగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినట్టు, తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళినట్టే వెళ్ళవచ్చు. ఒకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి సెక్యూరిటీ ఎక్కువ ఉండొచ్చు. దానికి తాలూకు సంబంధించి చెక్కింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా శోధించడం లాంటివి ఉండవచ్చు. తగిన మోతాదులో మనం ఏం తీసుకెళ్ళాలి అవే తీసుకొని వెళ్తే చాలా మంచిది. తగిన మోతాదులో అనవసరమైన వాళ్ళ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చెక్కింగ్ చేసి తీసి బయట పడేసి మళ్ళీ నానా రకాల ఇబ్బందులు పడకుండా మనం అక్కడ దేవాలయాన్ని గౌరవించాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా గౌరవించాలి. దానికి తగ్గట్టుగా మనం వెళ్తే చాలు అంతే. ఒకవేళ ఇప్పుడు అంటే దాదాపు మనకు అక్షింతలు, పవిత్రమైన అక్షింతలు మన ఇంటికి వచ్చాయి, అవి మీరు 22 తర్వాత చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు అక్కంచెలు తీసుకొచ్చిన అక్షింతలు కూడా సేమ్ అలాగనే చేయాలా స్వామి? 100% అట్లా. అక్కడ ఏమైనా గుడిలో వేసుకోవడానికి ఏం? అక్కడ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో వచ్చి వేసుకుంటే మన కులధర్మం, వంశ ప్రతిష్ట నిలబడుతుంది. ఎందుకంటే 10 రూపాయలు తెచ్చి పెట్టేది ఇంట్లోనే, బుక్కెడు అన్నం తిని పండుకునేది ఇంట్లోనే. మనం జీవించే జీవన కళలన్నీ కూడా ఇంట్లో ఆవరణమై ఉంటాయి. కాబట్టి ఈ ఆవరణం లోపల భగవంతుని మహిమ వేసుకుంటే ఇల్లు కూడా పునీతమవుతుంది. వచ్చిన 10 రూపాయలు కూడా సల్లంగా కూర్చుంటాయి, బర్కత్ ఇస్తుంది, బాగుంటుంది. ఓకే. ప్రతి ఒక్కరు అయోధ్య రామ మందిర్ దర్శించుకోవాలని కోరుకుంటున్నారు అన్నమాట అందరూ. 100% ప్రేక్షక లోకానికి నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. ఈ ధర్మం సుదీర్ఘమైనటువంటి కళ. మేము చేసే తపస్సుకు 1,000,000 రెట్లు సాక్షిభూతమైనది రాముని ప్రతిష్ట. ప్రతి ఒక్కరు వెళ్ళండి. 22వ తారీఖు వెళ్తే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. దయచేసి తర్వాతకి
ఒకవేళ నడవలేని వాళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి ప్లీజ్. ఇప్పుడు మొదలే ఇది చలికాలం, వాతావరణం చాలా కూల్గా ఉంటుంది అక్కడ. కొంత తర్వాత వచ్చే నెలల్లో మళ్ళొచ్చే నెలల్లో వెళ్ళండి. ప్రతి ఒక్కరూ రాముని చూడండి. ఎందుకు చూడాలంటే రాముని యొక్క జన్మ, రాముని యొక్క జీవించిన జీవన విధానము, టోటల్ ఎంటైర్ రామ అవతారాలు మొత్తం కూడా సజీవ సాక్షిభూతమైనటువంటి దైవత్వం. మనకు సాకార బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ 2 ఉపాసనలు ఉన్నాయి సనాతన ధర్మంలో. నిర్గుణ బ్రహ్మను బైరాగులు, హఠయోగులు, సన్యాసులు, నిరాకారంగా తపస్సు చేసేవాళ్ళు ఉపాసిస్తారు. ఆత్మదర్శనంలో, లోపల లయం, యోగ సిద్ధిలో. భౌతికంగా లైవ్లో ఉపాసించేటటువంటి సగుణ రూపం ఏదైతే ఉన్నదో ఆ సగుణ రూపంలో ప్రత్యక్ష దైవంగా చెప్పేటటువంటి పురుషోత్తముడు, ఆ దివ్యశీలుడు శ్రీరామచంద్రుడు. అంటే అద్భుతం, రాముని అవతారమే అద్భుతం. ఏ వంకతో రామ అన్నా మన జన్మ కొంత మోక్షం వచ్చినట్టేనండి. ఆ 2 అక్షరాలు, ఆ 2 బీజత్వం మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 బీజాల్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అనేవి అంత గొప్పగా ఉంటాయి. ఆ ధాతువులు చాలా పెద్దవి. చిన్న డౌట్ స్వామి, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టిస్తున్నారు. మనకి భద్రాచలం అనేటి రాముడు క్షేత్రం, రాముడు కూడా అందరికీ తెలుసు. ఇది ఇక్కడ ఎందుకు దాన్ని కదిలియకపోతున్నారు అంటే పాతకాలం లాగానే ఉంది. ఇప్పుడు యాదగిరి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఎంతో డెవలప్ చేశారు, ఎంతో చేశారు. కానీ రాముడి అనగానే భద్రాచలం అనేది ఎలా ఉందో మనం చిన్నప్పటి నుంచి చూస్తే అలాగనే ఉంది. దాని డెవలప్మెంట్ అనేది లేదు. ఇక్కడ ఆజ్ఞ అనేది ఎందుకు రాకపోవచ్చు రాముడి నుంచి? అది ఉత్తర అయోధ్య అయితే భారతదేశంలో, ఇది దక్షిణ అయోధ్య. మనకు రాముడు 2 ప్రదేశాల్లో ఇప్పుడు చాలామంది అంత దూరం పోలేకపోవచ్చు కదా. అందుకే భగవంతుడు పలు స్థానం లోపల ప్రకటితమై ఆయా పరిసర ప్రాంత వాసులను పావనం చేయడానికి అనేక ప్రదేశాల్లో స్థాపనమూర్తి అయి ఉన్నాడు. ఇక్కడున్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయానికి అప్పుడున్నటువంటి శిల్పాచార్యుల యొక్క నైపుణ్యము, ఆ ఆలయం యొక్క ధర్మం అనేది అక్కడ ఉన్నది. ఆ శిల్ప ప్రతిష్ట దయచేసి దాన్ని తీయకూడదు, దాన్ని కదిలించకూడదు అనేది చాలా బలమైన విశ్వాసం. వాళ్ళు ఏ కోణంలో ఎలా ప్రతిష్ట చేశారు, ఎలా నిర్మించారు, అక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క ధర్మాలు ఏంటన్న విషయం తర్వాత పక్కన పెడితే, దయచేసి దాని గౌరవాన్ని, దాని మహిమను మనం గౌరవించాలి, ఆదరించాలి, తీయకూడదు. పక్కపోటి నువ్వు ఎంత పెద్దగానే డెవలప్ చేసుకో, మూల స్థానాన్ని కదిలించకూడదు. ఆ గర్భగుడిని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ముఖమంటపాన్ని, అంతరాలయాన్ని కానీ తీయకూడదు. మనకు చిన్నజేరు స్వామి వారు దాని గురించి చాలా గొప్పగా చెప్తారు. వారికి చాలా అవగాహన ఉన్నది భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి మీద. నేను ఒకసారి స్వామివారిని కలిసినప్పుడు ఒక 10-15 నిమిషాలు చెప్పారు దాని గురించి.